గడిచిన కొన్ని నెలల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబం, అల్లు కుటుంబాల మధ్య విభేదాలున్నాయనే విధంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అభిమానులు కూడా ఈ విషయాన్ని నమ్ముతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయం పైన అటు మెగా కుటుంబ సభ్యులు కానీ, ఇటు అల్లు కుటుంబ సభ్యులు కానీ స్పందించలేదు. ఇటీవలే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు చిరంజీవి, నాగబాబు, సురేఖ అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి మరీ పరామర్శించడం జరిగింది. కానీ అక్కడ కూడా ఈ మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ వారికి శుభం కార్డు పడలేదు. ఎందుకంటే రామ్ చరణ్ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు అనేది ఎంతో మంది వాదన. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా మెగాస్టార్ కుమారుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అల్లు అర్జున్ విషయం పైన మాట్లాడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. తమ కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఎన్నో సందర్భాలలో ఇరు కుటుంబంలో కొంతమంది మాత్రం నిరూపణ చేసుకోవాలి అనుకున్నప్పటికీ ఎన్నోసార్లు విభేదాల వార్తలు ఊపందుకుంటూనే ఉన్నాయి. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలైతే గుప్పించారు. కాగా ఇటీవల మంగళగిరిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడినే బాధ్యుడిని చేయటం సరైనది కాదు అంటూ సపోర్ట్ గా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి మాటలు రావడంతో బన్నీ అభిమానులలో కూడా కాస్త మార్పు కనిపించింది. ఈ క్రమంలో రామ్ చరణ్ మాత్రం అల్లు అర్జున్ విషయంపై స్పందించకపోవటం సోషల్ మీడియాలో కొన్ని చర్చలకు దారితీసింది. అయితే రామ్ చరణ్ కూడా అన్స్టాపబుల్ 4లో ఈ విషయం గురించి చర్చించినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ బాలకృష్ణ ప్రోగ్రాంకి గెస్ట్గా రావటం జరిగింది. ఈ ఎపిసోడ్లో అల్లు అర్జున్తో ఉన్న తన బంధాన్ని కూడా తెలుపుకొచ్చారంట. నిన్నటి రోజున ఇందుకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం పైన కూడా రామ్ చరణ్ ఎమోషనల్గా స్పందించినట్టు ఈ ఎపిసోడ్కి వెళ్లిన కొంతమంది ఆడియన్స్ వెల్లడించారు. రామ్ చరణ్ చెప్పిన విషయాలు అటు రామ్ చరణ్ అభిమానులను, ఇటు అల్లు అభిమానులకు కూడా శాంతింపచేసేలా ఉన్నాయని సమాచారం. గేమ్ చేంజర్ రిలీజ్ గురించి కూడా రామ్ చరణ్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారట. మొత్తానికి అల్లు వ్యవహారం పైన రామ్ చరణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అని అభిమానులు కూడా ఆహాలో టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ కోసం చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ గేమ్ చేంజర్ చిత్రానికి కూడా ప్లస్ కాబోతోంది.